నమస్కారం. ఓం ధన్వంతరే నమః. శ్రీ విజయ ఆయుర్వేద నిలయం హెల్త్ సీరీస్‌కి స్వాగతం, సుస్వాగతం. రోజు మన ఈ హెల్త్ సీరీస్‌లో భాగంగా మనం చర్చించుకోబోయే అంశం ఏమిటి అంటే, ఆయుర్వేదం మందులు వాడేటప్పుడు పథ్యం ఎందుకు చేయాలి? ఏమిటి? అని చాలా మందికి సందేహాలు ఉంటూ ఉంటాయి. ఈ సందేహాలన్నిట్లికి ఒకటే సమాధానం అండి. ఆయుర్వేద వైద్యంలో పథ్య విధానం అన్నది మందు గురించి కాదండి. మీ యొక్క వ్యాధి గురించి. మీకు ఉన్న వ్యాధిని బట్టి దాన్ని పెంచే ఆహారాల్ని వద్దు అని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి దురదలవి ఉన్నప్పుడు కొంతవరకు వంకాయలు, పల్లీలు ఇలాంటివి అవాయిడ్ చేయమంటారు. కారణం ఏమిటి అంటే ఫుడ్‌లో ఉండే ఎలర్జిక్ కంటెంట్ కొంతవరకు మీకున్న డిసార్డర్‌ని ట్రిగ్గర్ చేస్తుందని వద్దంటారు తప్ప, వాళ్ళిచ్చే మందుల్లో ఎటువంటి దోషము లేదండి. ఆ మందులతో పాటు మీరు ఈ పథ్యం అన్నది చేస్తే మీ యొక్క వ్యాధి తొందరగా ఫాస్ట్‌గా రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆయుర్వేదంలో పథ్యం చెప్తూ ఉంటారు. అలానే పథ్యంతో పాటు తీసుకోవాల్సిన వస్తువులు కూడా చెప్తూ ఉంటారు. తీసుకునే వస్తువులు ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్డు, హెవీ స్పైసెస్ లేకుండా సాఫ్ట్ ఫుడ్ తీసుకోమంటారు. కారణం ఏమిటి అంటే మన బాడీలో ఎటువంటి క్రియ జరిగినా అది జీర్ణక్రియతో సంబంధం ఉంటుంది కాబట్టి, తీసుకునే ఆహారం తేలికగా ఉన్నప్పుడు అరుగుదల తొందరగా అయ్యి, మందు కూడా యాక్టివ్‌గా పనిచేయడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. దయచేసి మీరెప్పుడైనా సరే ఆయుర్వేదం మందు వాడేటప్పుడు పథ్యం చేయడం వల్ల మీకు లాభం తప్ప ఎటువంటి నష్టము లేదండి. పథ్యం అన్నది ఆయుర్వేదం మందులకు కాదండి. పథ్యం అన్నది మీ వ్యాధికి. ఆయుర్వేద మందులు కావాలనుకున్నా మమ్మల్ని సంప్రదించగలరు. శ్రీ విజయ ఆయుర్వేద నిలయం, రంభావరసి మేనక దగ్గర, రాజమండ్రి 97015797. ఆయుర్వేదం ఎప్పుడు వివేకంతో వాడాలి. ఓం ధన్వంతరే నమః.